ఇద్దరు మావోయిస్ట్ మనకి దర్బా డివిజన్ ఛత్తీస్గఢ్ లో పనిచేసే వాళ్ళు మావోయిస్ట్ ని ఈరోజు సరెండర్ గా చూపిస్తున్నారు. ఇద్దరు మన ఏఎస్ఆర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ కి వచ్చి పోలీస్ సమక్షంలో సరెండర్ అవుతున్నారు. ఇద్దరికి సరెండర్ లో మనకి బాగా కోఆపరేషన్ సపోర్ట్ కూడా ఛత్తీస్గఢ్ పోలీస్ నుండి, అదేవిధంగా సుక్మా ఎస్పీ గారి టీం, ఓఎస్డి గారి టీం బాగా వచ్చిన ఇద్దరు మనకి చూస్తే దాంట్లో ఒకరు దిల్దో విజాల్ అలియాస్ జయలాల్, అతను SZCM ర్యాంక్ లో ఉంటున్నాయి. దర్బా డివిజన్ లో పనిచేసేవాళ్ళు. నియర్లీ 24 years వరకు అతను మావోయిస్ట్ పార్టీలో పనిచేసేవాళ్ళు. చిన్న వయస్ నుండి అతను మావోయిస్ట్ పార్టీకి వెళ్ళి అక్కడే ఒక చిన్న ర్యాంక్ నుండి SZCM ర్యాంక్ వరకు వచ్చారు. ఈ క్రమంలో అతను నేషనల్ పార్క్ ఏరియాలో కూడా పనిచేసేవారు. అదే విధంగా కోంటా ఏరియా కమిటీలో పనిచేసేవారు. వెస్ట్ బస్తర్ లో కూడా పనిచేసిన మిగతా ఈ క్రమంలో వేరియస్ ర్యాంక్ పార్టీ మెంబర్ నుండి SZCM ర్యాంక్ కి రావచ్చు. ఈ క్రమంలో అతను బాగా ఆఫెన్స్ కూడా చేసేవాళ్ళు. దాంట్లో పోలీస్ పార్టీ పైన అంబుష్ చేయడం, దాంట్లో 7 offenses ఉన్నాయి. చాలా మంది పోలీస్ వాళ్ళు దాంట్లో మార్టీర్ కూడా జరిగినాయి. అదే విధంగా మనకి బ్యాంక్ రేడ్ కూడా చేసేవాళ్ళు. ఇదే విధంగా 7 క్యాంప్ అటాక్స్ కూడా అతను చేసింది. అతనితో సహా మడవి గంగి అలియాస్ విమల, అతను DVCM ర్యాంక్ ఉంటున్నాయి. ఈ అమ్మాయి కూడా మావోయిస్ట్ గా పనిచేసిన సుమారు 20 years వరకు. ఈ అమ్మాయి కూడా ఇప్పుడు ప్రెసెంట్ గా దర్బా డివిజన్ లో పనిచేస్తున్నాయి. ఈ అమ్మాయి అని ఇద్దరు ఇప్పుడు సేమ్ దర్బా డివిజన్ లో పని చేసేవాళ్ళు. కొన్ని కాలం నుండి ఇద్దరు ఇప్పటి నుండి మనకి సుక్మా జిల్లాలో అండ్ ముఖ్యమైన ఛత్తీస్గఢ్ లో క్యాంప్స్ పెరిగినాయి. ఇద్దరికి భయం వచ్చిన బాగా ఆ పరిస్థితిలో అతను చర్చ చేశారు వాళ్ళతో సహా మిగతా పార్టీ మెంబర్స్ తో. ఇద్దరు అగ్రీ అయిపోయారు దట్ వాళ్ళు పోలీస్ సమక్షంకి వెళ్ళి సరెండర్ అయిపోవచ్చు. మనకి గొప్ప విషయం చూడడానికి ఏమున్నా వాళ్ళు ఇద్దరు సరెండర్ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఏఎస్ఆర్ జిల్లాకి వచ్చి సరెండర్ చేస్తున్నారు. సో అది మనకి ఒక కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాయి. ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతం ముఖ్యమైన ఛత్తీస్గఢ్ లో చూడొచ్చు, కానీ ఏఎస్ఆర్ జిల్లాలో ఏఓబి ప్రాంతంలో మనం చూస్తే ప్రభుత్వం తరఫున ఎక్స్టెండ్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, అదేవిధంగా రీహాబిలిటేషన్ పాలసీ మనది ఏపీ గవర్నమెంట్ ఏమైనా ఉన్నాయి, దాంట్లో వాళ్ళకి బాగా నమ్మకం ఉంది. సో ఈ రోజు ఇద్దరు మీ సమక్షంలో చూపిస్తున్నాం. ఈ SZCM కార్డర్ లో జయలాల్ ఉన్నాయి. అతని పైన మన ఆంధ్రప్రదేశ్ లో నియర్లీ 8 lakhs వరకు రివార్డ్ ఉంటున్నాయి. అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో కూడా 20 lakhs వరకు రివార్డ్ ఉంటుంది. DVCM ర్యాంక్ మడవి గంగి పైన నియర్లీ 8 lakhs వరకు రివార్డ్ ఉంటుంది. సో ఇద్దరు ఈ రివార్డ్ సంబంధించి వాళ్ళు మావోయిస్ట్ మన సమక్షంలో సరెండర్ అవుతుంది. అది మంచి విషయం మనకి. వాళ్ళు కూడా ఏమైనా ప్రభుత్వం తరఫున కానీ జిల్లా తరఫున ఏమైనా సాయం కావాలి, అదేవిధంగా మనతో కోఆర్డినేట్ చేసి సుక్మా పోలీస్, ఛత్తీస్గఢ్ పోలీస్ కూడా వాళ్ళకి సాయం కోసం, వాళ్ళకి మళ్ళా మెయిన్ స్ట్రీమ్ లో రావడం కోసం ఏమైనా వాళ్ళకి సాయం కావాలి అది ఇస్తుంది. వాళ్ళు జీవం దాటి ఇన్సిడెంట్ లో కూడా ఉంటున్నారు. అండ్ కొంత ఏరియాలో ఉండే సమయంలో పోలీస్ క్యాంప్స్ పైన, పోలీస్ పార్టీ పైన అటాక్ చేయడం అన్ని చాలా ఆఫెన్సెస్ లో వాళ్ళు ఇన్వాల్వ్. బట్ వీ ఎక్స్పెక్ట్ దట్ వాళ్ళు ఒక మంచి సివిలియన్ గా బిహేవ్ అయ్యి ఎప్పుడైనా ఫర్దర్ గా వాళ్ళతో సహా పని చేసే వాళ్ళని కూడా మోటివేట్ చేసి వాళ్ళని కూడా మీరు స్పెక్యులేషన్స్ చేయొచ్చు కానీ ఆర్ ఇవి ఏమైనా ఆధారం లేకుండా చేయొచ్చు. దీనికి పోలీస్ తరఫున ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఏమి లేదు.